వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సాధకుని యొక్క మనస్సుని బలంగా, శుద్ధంగా, నిర్మలంగా తయారు చేయటం. చిత్తశుద్ధి అంటే గతం గురించి పశ్చాత్తాపం లేని మనస్సు, వర్తమానం గురించి బెంగలు లేని మనస్సు, భవిష్యత్తు గురించి ఆందోళన లేని మనస్సు. ఈ ప్రక్రియ అంటే చిత్తశుద్ధి ప్రక్రియ జీవితాంతం కొనసాగుతుంది. శాస్త్రం మనకు సహాయపడుతుంది. చిత్తశుద్ధి 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో దైవ సహాయంతో చిత్తశుద్ధి చేసుకుంటాం. అంటే వేద పూర్వభాగంలో పూజలు, క్రతువులు, మరి ధ్యానం, జపం వగైరా సాధనలు చేసి దైవ సహాయంతో మనసుని దృఢపరచుకుంటాం. ఇది మొదటి దశ. రెండవ దశలో వేదాంత భాగం ద్వారా అంటే భగవంతుని బోధ సహాయంతో చిత్తశుద్ధి చేసుకుంటాం. అంటే ఆత్మజ్ఞానం ద్వారా మనసుని దృఢపరచుకుంటాం. ప్రతి వ్యక్తి ఈ 2 దశల్లో చిత్తశుద్ధిని పొంది తీరవలసిందే. మొదటి దశలో కృష్ణ భక్తి, రెండవ దశలో కృష్ణ బోధ. ఈ 2 దశలు 2 అంతస్తుల భవంతి కట్టడం లాంటిది. మొదటి అంతస్తు కడితేనే రెండవ అంతస్తును కట్టగలం. ఇది శాస్త్ర నిబంధన. కానీ దురదృష్టవశాత్తు చాలామందికి ఈ విషయం అర్థం కాదు. చాలామందికి అర్థం కాదు. మొదటి దశలోనే గాడి తప్పుతారు. చిత్తశుద్ధికి తప్ప భగవంతుణ్ణి అన్ని రకాలుగా వాడుకుంటారు. అంటే ఏమిటి? అంటే లౌకిక సుఖాలకు వాడతారు. భగవంతుడిని చిత్తశుద్ధికి తప్ప లౌకిక సుఖాలకు వాడతారు. కాబట్టి ఆత్మ జ్ఞానమే దీనికి సరైన ముందు అంటారు అష్టావక్ర మహర్షి.